దేశీయ బ్యాటరీ ఉత్పత్తిని ప్రోత్సహించడానికి, దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించడానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇండియా బ్యాటరీ విజన్ 2047 ప్రణాళిక కింద భారీ పెట్టుబడి ప్రకటించింది. ఈ ప్రణాళిక కింద 38 బిలియన్లు పెట్టుబడి పెట్టనున్నారు. ఇది భారత్ను బ్యాటరీ తయారీలో స్వయం సమృద్ధి సాధించే లక్ష్యంతో రూపొందించబడింది. నివేదికల ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం అప్రూవ్డ్ లిస్ట్ ఆఫ్ బ్యాటరీ మ్యానుఫ్యాక్చరర్స్ లను ప్రకటించనుంది. ఈ జాబితా సౌరశక్తి రంగంలో అమలు చేసిన విధానాన్ని పోలి ఉంటుంది. ALBMలో చేరిన తయారీదారులు మాత్రమే ప్రభుత్వ మద్దతు గల ఇంధన నిల్వ ప్రాజెక్టులు, టెండర్లలో పాల్గొనేందుకు అర్హులు. ముఖ్యంగా ఇది భారత్ దిగుమతి చేసుకునే బ్యాటరీ భాగాలపై, ప్రధానంగా చైనాపై ఆధారపడడాన్ని తగ్గించే ఒక నాన్ టారిఫ్ బ్యారియర్ గా పనిచేస్తుంది. ALBM వ్యవస్థ జాబితా చేయబడిన తయారీదారులనే ప్రభుత్వ టెండర్లలో పాల్గొనడానికి అనుమతిస్తుంది. డిమాండ్ అగ్రిగేషన్, మౌలిక సదుపాయాల అభివృద్ధి, నైపుణ్య అభివృద్ధి వంటి చర్యల ద్వారా అధునాతన కెమిస్ట్రీ సెల్ ఉత్పత్తిని, కీలక బ్యాటరీ భాగాల తయారీని విధానం పెంపొందించనుంది. ఈ ప్రణాళిక కింద 47 గిగావాట్ల నిల్వ సామర్థ్యాన్ని అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇండియా బ్యాటరీ విజన్ 2047 అనేది మోదీ ప్రభుత్వ ప్రతిష్టాత్మక దీర్ఘకాలిక విధాన లక్ష్యం. ఇది దేశాన్ని బ్యాటరీ సరఫరా గొలుసులోని అన్ని స్థాయిలలో స్వయం సమృద్ధిని సాధించేలా చేయడమే కాకుండా విదేశీ ఆధారపడడాన్ని పూర్తిగా తొలగించాలని లక్ష్యంగా పెట్టుకుంది. విద్యుత్, భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖల పర్యవేక్షణలో రూపొందించిన ఈ ప్రణాళిక మొబిలిటీ, పవర్ గ్రిడ్లు, ఎలక్ట్రానిక్స్ వంటి రంగాలలో 2047 నాటికి 3 టెరావాట్ గంటలు బ్యాటరీ నిల్వ సామర్థ్యాన్ని సాధించాలని ఉద్దేశించింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం ALBM విధానం దేశీ కంపెనీలు భారత మార్కెట్లోకి ప్రవేశించడాన్ని మరింత కఠినతరం చేస్తుంది. ఇది బ్యాటరీ భాగాల కోసం చైనాపై భారత్ యొక్క అధిక ఆధారపడడాన్ని తగ్గించడానికి మార్గం సుగమం చేస్తుంది.